దేవుని చిత్తం వల్ల పుట్టామా? లేదా మనం మన చిత్తం వల్ల ఈ ప్రపంచంలోకి వచ్చామా? లేదా దేవుని చిత్తం వల్ల ఈ ప్రపంచంలోకి వచ్చామా? దేవుని చిత్తం వల్ల పుట్టామా? మరి దేవుని చిత్తం వల్ల ఈ ప్రపంచంలోకి వచ్చామంటే ఇక్కడ ఉండటానికి ఎవరి చిత్తం? అప్పుడు ఎవరి చిత్తం వల్ల ఉండాలి? చూడండి సోదరా, ఎవరి చిత్తం వల్ల పుట్టామో, ఎవరి చిత్తం వల్ల ఇక్కడికి వచ్చామో వారి చిత్తం ప్రకారం జీవించాలి. ఇప్పుడు వారి చిత్తం ప్రకారం జీవించకపోతే ఏమవుతుంది? గొడవ అవుతుంది. అదే గొడవను సైతాను మొదట చేసింది. మొదటి గొడవ ఎవరు చేశారు? దేవుని చిత్తం ఏమిటి? నమస్కరించు. అతని కోరిక ఏమిటి? చేయలేదు. అవిధేయత. అతను అవిధేయత చేశాడు. ఎందుకు చేశాడు? అతనిలో నేను ఉన్నాను. అతనిలోకి తపూల్ వచ్చిందా? తనను తాను మెరుగ్గా భావించాడు. అర్థం చేసుకున్నాడు. పిల్ల. అది ఏ కారణం అయినా అతను ఏమి చేశాడు? తల ఎత్తాడు. అతను అవిధేయత చేశాడు. తన చిత్తం నడిపించాడు. దేవుని చిత్తం ఏమి ఇచ్చింది? చిత్తం నడిపించాడు. అయితే మనం కూడా పెట్టాము. మనకు మన చిత్తం నడిపించడంలో పెట్టాము. ఒక దేవుని చిత్తం ఉంది. అది దేవుని చిత్తం ఏమిటి? నిర్మించాము. అంటే మనం ఏమిటి? దేవుని చిత్తం నుండి విసుగు చెందాము. రోజు వ్యాపారం మనది. మనం దేవుని నుండి విసుగు. మనం రషుదల్లాయిసిసంసే నుండి విసుగు. మనం రోజుని నుండి విసుగు. రోజు వ్యాపారం. దేవుడు అలాంటి విసుగు ప్రవక్త కరీం సిజలం అలాంటి విసుగు మన జీవితం. మీరు చూడండి. మాట్లాడటం లేదు కాని ఇది విసుగు. విసుగుతో మనం పని చేస్తున్నాము. ఆలస్యంగా నమాజ్ చదవడం, లేదంటే వదిలేయడం. విసుగు కదా. విసుగుతో చదవడం. నమాజ్ విసుగు. నమాజ్ దురూద్ విసుగుతో చదవాలి. సఖ్వార్ విసుగుతో. వలయాల్లోకి రావాలి. విసుగుతో వివరించాలి. విసుగుతో అన్ని విషయాలు విసుగు. రోజు విసుగు. దేవుడు అలాంటి విసుగు. రసూల్ దేవుడు తన ఇష్టంతో సృష్టిస్తాడు. అయితే దేవుని ఇష్టం నడవాలి కదా. మన మీద ఎవరి ఇష్టం నడిపిస్తున్నాం? మన ఇష్టం నడిపిస్తున్నాం. సైతాన్ ఇష్టం నడిపిస్తున్నాం. ఎవరు తిరుగుబాటు చేస్తున్నారో, ఎవరు గొడవలు చేస్తున్నారో వారి ఇష్టం నడిపిస్తున్నాం. మన ఇష్టం నడిపిస్తున్నాం. దానం ఇష్టం నడిపిస్తున్నాం. దేవుని ఇష్టం వల్ల విసుగు. దేవుని ఇష్టం వల్ల విసుగు ఉంది. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకుందాం.